హాయ్ ఫ్రెండ్స్, గీతా నెల్లూరు ఛానల్. ఈరోజు మీకు మెత్తగా క్రిస్పీగా ఉండే వడలు ఎలా చేయాలో చూపిస్తున్నాము. నైట్ నానబెట్టుకున్న మినప్పప్పు, 1 గ్లాస్ మినప్పప్పు నానబెట్టుకున్నాము. దాన్ని 3 టైమ్స్ కడిగేసి మిక్సీ జార్లో వేసుకుంటున్నాము. అందులో కొందరు మిక్సీకి వేసేటప్పుడే అల్లము, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, కరివేపాకు కలుపుకొని విడిగా ఆనియన్స్ కట్ చేసుకుంటారు. నేను అలా కాకుండా ఏం వేయకుండా ఓన్లీ ఉప్పు, మినప్పప్పు పిండి, ఇష్టం వచ్చిన వాళ్ళు సోడా ఉప్పు వేసుకోవచ్చు, లేదంటే లేదు. అదే సోడా ఉప్పు మీన్స్ బేకింగ్ సోడా వేసుకోవచ్చు, లేదంటే అట్లా మిక్సీకి మెత్తగా పట్టుకోవాలి. అట్లా పట్టుకున్నప్పుడు ఇట్లా మెత్తగా ఉండాలి. చూడండి, అలాగే చేసి మిక్సీకి వేసాము. మెత్తగా వచ్చింది. అందులో ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఇంకా కొంచెం ఇంకా క్రిస్పీగా రావాలంటే కొంచెం పెరుగు వేసుకోవచ్చు, పుల్లటి పెరుగు. అవన్నీ ఏం వేయకుండానే ఉట్టి ఉప్పు ఆర్ సాల్ట్ వేసుకొని పెట్టుకొని ఉన్నాను. అది చూడండి, చేత్తో పట్టుకుంటే మెత్తగా బాగా ఇట్లా వాటర్ తట్టుకుంటే చేతికి అంటుకోకుండా వడలు వస్తాయి. మా నెల్లూరులో వడలు అంటారు. మీ దగ్గర ఏమంటారో తెలియదు, కొందరు గారెలు అంటారు, మేమైతే వడలు అంటాము. వడలు చికెన్ పులుసు చాలా బాగుంటుంది, కానీ మేమైతే పొడే తిన్నామండి. ఆ వడల్ని బాగా ఇట్లా బాల్స్ లాగా చేసుకొని ఆల్రెడీ ఆయిల్ కట్ చేసి ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, దాన్ని కట్ చేసుకొని దాని మీద వేసుకుంటే బాగా వస్తాయి. లేదంటే క్లాత్ మీద కూడా వేసుకోవచ్చు. ఎవరి కంఫర్ట్ని బట్టి వాళ్ళు వేసుకోండి. నేనైతే ఆయిల్ ప్యాకెట్ మీద వేసాను. చిన్న ముద్ద తీసుకుని దాన్ని జస్ట్ అలా ఊరికే అట్ట రౌండ్గా మధ్యలో చిల్లు పెట్టేసేసి వేసేయడమేను. దాన్ని ఎంత బాగా వచ్చిందో చూడండి, రౌండ్గా వచ్చింది. ఆల్రెడీ ఆయిల్ కాగేసింది, దాంట్లో వేసేసాము. కొంచెం ఎల్లో కలర్గా అయినా రావచ్చు, లేదంటే కొంచెం ఎర్రగా బ్రౌన్గా వచ్చినా కూడా, మెత్తగా కావాలనుకుంటే ఎల్లోగా వచ్చినప్పుడే తీసేసుకోవచ్చు. మళ్ళా లేదంటే కొంచెం కరకరలాడుతూ రావాలంటే కొంచెం ఎర్రగా ఇంకొంచెం, లేదంటే ఒక్కసారి వడలు వేసేసి మెత్తగా ఉన్నప్పుడు తీసేసి పక్కన పెట్టుకొని మళ్ళీ సెకండ్ టైం కానీ వేస్తే అలాగ వస్తాయి. అది ఎట్లా చూసాను, ఒకసారి క్యాటరింగ్ వాళ్ళు ఇంటికి వచ్చి చేస్తారు కదా, వాళ్ళ దగ్గర చూశాను. వాళ్ళ దగ్గర కొన్ని చిట్కాలు నేర్చుకోవచ్చు. వాళ్ళు చేసే దగ్గర వాళ్ళు 2 టైమ్స్ వేశారు ఆ వడలు, అందుకే అట్లాగా ఎక్కువ క్రిస్పీగా వచ్చాయి. అది ఏమేరు సోడా ఉప్పు అట్లా ఏమేరు, ఉప్పు, మినప్పప్పు వేస్తారు. జీలకర్ర వేసాను నేను లైట్గా. అట్లా ఇంట్లోకి అందరికీ సరిపడా చేసాము. బాగా వచ్చాయి. కొందరు మెదిపి వడలు చేస్తారు, కొందరు మెత్తగా ఉండే వడలు చేస్తారు, కొందరు కొంచెం మినపప్పుని గ్రైండ్ చేసేటప్పుడే మెత్తగా కాకుండా కొంచెం బరకగా చేసుకుంటే అవి కొంచెం దాంట్లో అన్నీ వేసి పెద్దదిగా చేస్తే క్యాటరింగ్ వాళ్ళు చేసినట్టు వస్తుంది. రకరకాల వడలు ఉంటాయి. వడల్లో కూడా దీంట్లో అయితే ఏం వేయలేదు, ఆనియన్ కూడా వేయలేదు, ఎందుకంటే చిన్నపిల్లలు తింటే బాగుంటాయి ఇలా చేసినప్పుడు, అందుకని చెప్పి వేసాము. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. ఆనియన్స్ వేస్తే ఎలా ఉంటాయి, ఆనియన్ వేయకుండా ఎలా ఉంటాయి, అన్నీ వేస్తారు, కరివేపాకు అవన్నీ వేసి చూడండి ఎంత బాగా వచ్చాయో, చాలా బాగున్నాయి టేస్ట్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.